ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వెనక్కం. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ఫుల్ ఎనర్జీతో మళ్ళా కొత్త వ్లాగ్, మళ్ళా కొత్త కంటెంట్తో నచ్చిన. సో ఇవాళ ఫ్రైడే పొద్దున లేచిన, స్నానం చేసిన, నమాజ్ పోయిన తర్వాత కటింగ్ చేసుకుందాం. మొత్తం హెయిర్ మొత్తం మెస్సి మొత్తం ఆగం బతికి అయిపోయింది. ఏం డిసైడ్ చేసిన అంటే పోయి కటింగ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి చక్కగా కటింగ్ షాప్ పోయినా నమాజ్ అది. కటింగ్ అయిపోయింది. బయటికి వచ్చి ఇక బండి ఎక్కి ఇంటికి పోయి మొత్తం ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ మన ఆఫీస్ కాడికి వచ్చేసి వచ్చేటప్పుడు మన ప్రదీప్ భాయ్ కూడా కాల్ చేసిన, ఎడున్నా వ్లాగ్ చూద్దామంటే అత్తానా భాయ్ అని చెప్పింది. ఇద్దరం కలిసి వ్లాగ్ అయితే షురూ చేసినాం. కెమెరా ఇంకా మన ప్రదీప్ భాయ్ ఉన్నాడు. ఇవాళ ఆఫీస్లో ఏమేమి వర్క్స్ ఉన్నాయంటే రీల్స్ ఎవరు ఎడిట్ చేస్తారు అది చూపిస్తా, వార్డ్రోబ్ రూమ్ చూపిస్తా నబిల్ భాయ్. అండ్ మీరందరూ నబిల్ భాయ్కి సపోర్ట్ చేయాలి. మీరందరూ ఓట్లు వేసి కింద కామెంట్లో ఎస్ ఓట్ డన్ 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 ఓట్లు వేసినాం అని కింద కామెంట్లు రావాలి. ఎపిసోడ్లో కూడా చూస్తుండ్రు, ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. ఏదున్నా ఆయన పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఆలోచించి నడుస్తాడు. సో ఈజ్ వెరీ జెన్యూన్, ప్యూర్ సోల్. నా జానే జిగర్ మా అన్న తెలుసు కదా. మనం పైకి అయితే పోదాం, వార్డ్రోబ్ రూమ్ చూపిస్తా. లోపల ఆయన బండి కూడా ఉన్నది. హియర్ ఈస్ దట్ సింబా. దీని పేరు వచ్చేసి మనం సింబాని ఎందుకు పెట్టినామంటే ఇది రోర్ చేసింది అనుకో కాలనీ మొత్తం గల్లీ ఊతుంది, గట్లుంటుంది దీని మూమెంట్. నబిల్ భాయ్ ఫేవరెట్ బైక్. ఏంది పెద్ద కథ ఉన్నది కానీ ఇప్పుడు ఆయన లేడు, ఈ బండి కూడా ఎక్కువ తీస్తలేం. ఈ బైక్ ఇద్దరే నడపాలి, షెడ్దిల్ భాయ్ నబిల్ భాయ్ వాళ్ళు ఇద్దరే నడుపుతారు. అప్పుడప్పుడు నేను కూడా నడుపుతుంది, గ్యాప్లో అడుక్కుంటా అన్న నాకు ఒక రౌండ్ అని. Here is 25 lakhs worth bike. Let me take you for a ride, dancing with the lights, our hearts beating like a drum tonight. ఆహా, దీన్ని ఫీల్ చేయండి. దీన్ని సర్వీసింగ్ టైం కూడా వచ్చేసింది, దీన్ని సర్వీస్ కూడా చేపియాలి. దీంట్లో వచ్చేసి 3-4 మోడ్స్ ఉంటాయి. ఇక్కడ మోడ్ బటన్ ఉన్నది, ABC ఇట్లా ఉంటుంది. ఇది ఎక్కువ స్పీడ్లో పోతుంది ప్లస్ చేసుకుంటే. ఇది కొంచెం C మోడ్. మనమైతే ట్రాక్షన్ మోడ్లో నడుపుతున్నాం బండి. C మోడ్ ఏడు ఉన్నది చూడు, C మోడ్ అని. C మోడ్లో నడుపుతున్నాం, సిటీ మోడ్ అన్నట్టు C అంటే. సో ఏ మోడ్లో ఉంటే మొత్తం స్పోర్ట్స్ బైక్ ఎట్లా పడితే అట్లా మనం దీన్ని లేపచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్జాస్ట్ మీకు వినిపిస్తాను. 25 lakhs బండి లేపాలంటే 25 lakhs చికెన్ మటన్ తినాలి మీరు. గట్టిగా ఉండాలి. సో ఒకసారి స్టార్ట్ అయితే చేద్దాం మనం. కీస్ పెట్టేసి మనం వార్డ్రోబ్ రూమ్ పోదాం. సో ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసినాం వార్డ్రోబ్ రూమ్ కి. మన బాస్ వార్డ్రోబ్ రూమ్ అన్నట్టు దీంట్లో కూడా ఎంతో ఇష్టపడి కష్టపడి అన్ని కొన్నాడు. ఆయనకి చిన్నప్పటికెళ్ళి ఇష్టం అంటే యూనిక్ ఉండడం అంటే చాలా ఇష్టం, బట్టలు అంటే చాలా ఇష్టం, షూస్ అంటే చాలా ఇష్టం, స్పెషల్లీ గోగల్స్ అంటే చాలా ఇష్టం, పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం. అబ్బాయిలకి అఫ్ కోర్స్ అవే ఇష్టం ఉంటాయి. బాయ్స్ అంటే ఇక తెలుసు కదా, ఇది మెస్ అంటే పక్క 100% ఉంటుంది. ఇది మొత్తం మెస్ ఉంది. ఇది వచ్చేసి మన నబిల్ భాయ్ అవుట్ఫిట్. ఇక్కడ ఫొటోస్ వేస్తున్నా చూడండి. సో ఇది వచ్చేసి ఆ అవుట్ఫిట్. ఒకసారి బట్టలు అన్నీ చెక్ చేయాలి, ఎందుకంటే దీంట్లో కొన్నే కనిపిస్తున్నాయి, ఎన్నో పంపించిన లోపలికి నేను. సో ఇది వచ్చేసి జాకెట్. సో ఇది వచ్చేసి మన అవినాష్ భాయ్ వేసుకున్న అవుట్ఫిట్, హోటల్ టాస్క్ అప్పుడు వేసుకున్నాడు. మెగా చీఫ్ నబిల్ ఆఫ్రిది మెగా చీఫ్ అన్నప్పుడు మొత్తం కలిబలి వేసుకున్న బట్టలు, మెగా చీఫ్ అయినప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ ఇది. స్మెల్ వస్తుంది. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఏ రోజు అయితే వేసుకున్నాడు ఆ రోజు అమ్మాయి సింగర్ వచ్చి పాట పాడింది. నాకైతే గూప్ జంప్స్ వచ్చింది, చాలా బాగా పాడింది ఆమె పాట. ఆ అవుట్ఫిట్ ఇది. వచ్చాడయ్యో సామి మన ఊరు గల్లు ముద్దు బిడ్డకేమి. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తే ఈ వ్లాగ్ ఒక 3-4 గంటలు పోతే. అన్ని బట్టలు ఉన్నాయి, ఏవేవైతే వీకెండ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయో అవే చూపిస్తున్నా. ఇది కూడా వేసుకున్నాడు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. సో ఇవన్నీ అవే బిగ్ బాస్ హౌస్ కి లోపలికి పంపించిన బట్టలు అన్ని. ఇది వచ్చేసి బూమ్యాన్, మనం లండన్కి వెళ్ళి తెప్పించుకున్నాం. ఇది పంపిస్తాం మనం లోపలికి. మొత్తం ఘోరంగా ఉన్నాయి ర్యాప్.
ఇదైతే మీకు అందరు తెలిసిందే, ఎంతో మంది వచ్చిండ్రు ఇంటర్వ్యూలు తీసుకున్నారు దీనిపైన కూడా. ఇది కూడా పెద్ద సెలబ్రేట్ అయిపోయింది, ఈ అవుట్ఫిట్ పెద్ద సెలబ్రేట్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ అప్పుడు అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఇట్లా రాస్తారు పేరు నబీల్ అని ఇట్లా రాసి, అంటే మనం ఏం చేయాలంటే దీంట్లో మన ఏవైతే వీకెండ్ అవుట్ఫిట్స్ ఇంకా వీక్ డే అవుట్ఫిట్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో సర్దుకొని దీని లోపల పెట్టేసి అక్క అన్నపూర్ణ కాడ పోయి ఆడ ఇచ్చేస్తే ఒక బాయ్ వచ్చి తీసుకెళ్తాడు అంతే. మమ్మల్ని లోపల పంపించారు, కమ్యూనికేషన్ ఏముండదు, మాట్లాడడం చూడడం అయితే ఏముండదు. ఆడ గేట్ బయట నిలబడిస్తారు మమ్మల్ని. ఈడ వచ్చేసి పెద్ద ఖజానా ఉన్నది, మొత్తం దునియాలో లేని యాంటీ గాగిల్స్ గీడ కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఎట్లనో డిఫరెంట్ ఉన్నది. ఇది చూడండి, డిఫరెంట్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ఎస్ సార్. తీసిందైతే జాగ్రత్తగా లోపల పెట్టాలి, ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ నా చష్మాలు ఇవన్నీ నన్ను తిడతాడు. ఇవైతే లోపల పెట్టేసి ఇవి వచ్చేసి నబీల్ భాయ్ వాచెస్ చూసిండ్రు కదా ఎట్లా పెడతాను. మీకు ఈ వాచ్ కావాలంటే నా బ్లాగ్ కి 2000 లైక్స్ చేయండి, కింద కామెంట్లు చేయండి. ఎవరు ఎక్కువ కామెంట్లు చేస్తారో వాళ్ళకి ఏది ఇస్తాను. ఇది వచ్చేసి షూస్ కలెక్షన్, పై వరకు ఉండే షూస్ మొత్తం ఫిల్అప్ అయ్యి ఇక్కడ వరకు అయితే బిగ్ బాస్ హౌస్ లో కూడా పంపించినాం. ఇంకో నెల ఉన్నది, ఆ నెలలో ఇవన్నీ లోపల పంపించాం. మీరు అందరు ఇవన్నీ చూసిండ్రు. పైకి అయితే పోతాం, ఆఫీస్లో ఆడ ఎడిటింగ్ నడుస్తుంది, రీల్స్ ఎట్లా ఎడిట్ చేస్తాం అది కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో షెడ్యూల్ పైతో కల్పిస్తా. నేనున్నా అంటే అన్న ఉంటాడు, కానీ అన్న కొంచెం లేట్ ఉన్నాడు, డిలే ఉన్నాడు, పైన ఎడిటింగ్ చేపిస్తాడు, బిజీ ఉన్నాడు అన్న. పైకి పోయి అన్నతో కలిసి ఆడ మాట్లాడదాం. ఇది మన ఆఫీస్ రూమ్. మా అన్న లోపల ఉన్నాడు కూర్చొని ఎడిటింగ్ చూపిస్తాడు. ఎయిట్కి వెళ్ళి నేను చేయను లాగు, మా నాన్న చేస్తాడు. హలో గాయ్స్, ఎట్లున్నారు అందరూ? అయితే మన వీడియో ఎడిటింగ్ నడుస్తుంది. కిరాక్ పడోసి అంటే కిరాక్ నేబర్ మొత్తం ఆంగమా ఉన్నది వీడియో మొత్తం రచ్చ. మీరు గనక వరంగల్ డైరీస్ వీడియో చూడలే అంటే కార్డ్ మీద వస్తూ ఉంటది ఇక్కడ కిరాక్ పడోసి పార్ట్ 2, మీరు చూడాలి. వస్తే ఫాద్ భాయ్ ఏం సంగతి? అయితే మన ఫాద్ భాయ్ ఎడిటింగ్ చెప్తా చూడు. ఫాద్ భాయ్ ఏంటంటే ఎక్కువ మాట్లాడాడు. ఆయన ఏంటంటే మొత్తం డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ మొత్తం వర్క్ పైన చూపెడతాడు. ఒక 2-3 ఇయర్స్కి వెళ్ళి మన ఫాద్ భాయ్ని ఎడిటింగ్ చేస్తుండే మా సోనీ వెగాస్ ప్రోలో ఎడిట్ చేస్తాడు. చూడండి దీంట్లో మన షెడ్జిల్ భాయ్ చూడండి మస్తు కనిపిస్తాడు కదా. అది ఎట్లా అంటే మేము ఫస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేస్తాం, ఒక పేపర్ మీద గీసి మొత్తం కథ ఉంటుంది అని అనుకుంటాను కావచ్చు. అట్లా ఏముండదు, మొత్తం ఎట్లా పడితే అట్లా వేసుకుంటాం. సో కొంచెం యూనిక్గా కనబడాలని అట్లా డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. ఎందుకంటే కామెడీ చేయాలంటే మనం సగం మాటలతోని సగం కనబడాలి మనం. అంటే కొంచెం క్యారెక్టరే కొంచెం తేడా కొడితే అప్పుడు నవ్వు వస్తుంది అందరికి. సో అదే ఎడిటింగ్ నడుస్తుంది, సమీర్ బ్లాగ్ కూడా నడుస్తుంది బాగా. కానీ మీరు మాత్రం 2000 లైక్స్ చేస్తలేరు. ఈ బ్లాగ్కి ఖచ్చితంగా 2000 లైక్స్ చేయండి. నేను నెక్స్ట్ బ్లాగ్లా సమీర్ వీడియోలా నేను ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను మీ అందరికి ఖచ్చితంగా. ఒక మాట చెప్పాలంటే మా అన్న ఎట్లా అంటే నైట్ మొత్తం కష్టపడి స్క్రిప్టులు రాస్తాడు, నిద్ర ఉండదు అన్నకైతే ఫుల్. అసలు మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. షెడ్జిల్ భాయ్ బ్యాక్ బోన్ ఆఫ్ వరంగల్ డైరీస్, మా అందరికి బ్యాక్ బోను. ఈ అన్న నాకు ఎంత సపోర్ట్ చేసినంటే ఇవాళ నేను ఇట్లా బ్లాగ్ చేసి ఇట్లా ముందు మాట్లాడతానంటే కూడా మా బాస్, ఈయన ఒక మా షెడ్జిల్ భాయ్ బాస్. వీళ్ళిద్దరు ఎట్లా అంటే నాకు అన్నలు ఎవరు లేరు, కానీ నాకు వీళ్ళే అన్నలు. ఏదున్న ప్రపంచమే వీళ్ళిద్దరు. నాకు ప్రతి ఒక్క దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తారు, నా గుడ్ టైమ్స్లో బ్యాడ్ టైమ్స్లో ప్రతి ఒక్క సైడ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఈ జనరేషన్లో అన్నలే కొట్లాడుకుంటారు, కానీ నేను ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇట్లా మన షెడ్జిల్ భాయ్, నబీల్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత సపోర్ట్ చేసిండ్రు. వీఆర్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ సమీర్. ఇంకోటి సమీర్ ఇన్ని మాటలు చెప్పిండు కానీ నాకేం మాటలు వస్తలేవు. సమీర్ నువ్వు చాలా బాగా చెప్పినావు. అండ్ ఇది వచ్చేసి నీ హార్డ్ వర్క్ అండ్ ఆడియన్స్ చూపించే ప్రేమ. సో దీన్ని నువ్వు కంటిన్యూ చేస్తే మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోతావు. నిన్ను వాళ్ళు తీసుకోపోతారు, టెన్షన్ కూడా నా చెప్పేసిండ్రు. మొత్తం అయిపోవాలి, మనం ఘోరమైన బ్లాగులు వీడియోలు చేద్దాం ముందుకెళ్ళి. ఇక్కడ మన హర్షద్ భాయ్ కూడా ఉన్నాడు. ఇలా ఫ్రైడే కాబట్టి మొత్తం ట్రెడిషనల్ వేర్ మీద ఉన్నాడు హర్షద్ భాయ్. క్విజ్ గేమ్ ఆడదాం మనం. మీరు ఆడ కూర్చోండి మన అన్న దగ్గర. అన్న స్పెల్లింగ్ చెప్తాడు, మన అన్న పెద్ద అన్న స్పెల్లింగ్ కరెక్ట్ చెప్తాడో ఎప్పుడో చూద్దాం. అన్న స్పెల్లింగ్ మనోడు చెప్పేదే కరెక్ట్, మీరు చెప్పేది అందరు రాంగ్, ఓకేనా? సో హర్షద్ నీ స్పెల్లింగ్ చెప్పు. నా పేరు అర్షద్ బాబా.
స్పెల్లింగ్ చెప్పురా నీ పేరు స్పెల్లింగ్ ARSHAD. ఏ వావ్ ఇది ఒక్కటి కరెక్ట్ చెప్తాడు. దీని తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళ పేర్లు అడుగుదాం, ఎక్కువ హార్డ్ కూడా వద్దు. సమీర్ స్పెల్లింగ్ SIUD. సూపర్. ఏ ప్రదీప్ CHEEP. ఏ సూపర్. ఫాద్ స్పెల్లింగ్ చెప్పు. ఫహద్ స్పెల్లింగ్ SUCIRL. సురిల్. ఏ సురిల్ ఈ అయితే అది కాదు, మనోడు ఎట్లా అంటే ఘోరంగా కాన్ఫిడెన్స్ లో చెప్పేస్తాడు. వాడు తప్పు చెప్పిండా కరెక్ట్ చెప్పిండా ఆలోచించాడు ఏం, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మనిషి ఏడైనా బతకొచ్చు. ఏ క్లాస్ లో చదువుతాను? 10th. ఇప్పుడు వీడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో మీరే కామెంట్ చేయండి కింద.